నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీని నటించినటువంటి ప్రేమ్ నగర్ ఈ రకం జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్ ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ సూపర్ హిట్స్. అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో టాప్ 10 చెప్పాలి అంటే ఇందులో ప్రేమ్ నగర్ కూడా ఉంటుంది. అలాగే వాణిశ్రీ నట జీవితంలో కూడా టాప్ 10 ఏదంటే ఈ సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది 1971 సంవత్సరం సెప్టెంబర్ 24న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రికార్డు సృష్టించింది. అన్ని విజయం అన్నమాట. దీనికి ముందు ఏం జరిగింది ఒకరోజు ముందు అని మనం ఒకసారి చూసుకుంటే, సెప్టెంబర్ 23న డి రామానాయుడు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ సతీమణిని వెంట పెట్టుకుని అంబాసిడర్ కాల్లో తిరుపతికి బయలుదేరారు. అంటే తిరుపతి తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ బాక్స్ నుంచి ప్రార్థన చేసి మళ్ళీ వద్దామన్నమాట. వెళ్ళిన 2 కిలోమీటర్లకి వెళ్ళంగానే అంబాసిడర్ కార్ టైర్ పంచర్ అయింది. వాళ్ళకి అనిపించింది, ఇదేంటి ఇలా శుభమాన బయలుదేరుతుంటే టైర్ పంచర్ అయింది, శిఖరం బాగున్నట్టు లేదా అని వెళ్ళారు. సో అన్యమనస్కంగానే ఉన్నారు. ఆయన కూడా దర్శనం చేసుకున్నారు, పూజలు చేయించారు. మళ్ళీ ట్రైన్లో విజయవాడకి వచ్చారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా సాదర స్వాగతం పలికారు. అప్పటికి చిన్న చిన్న చినుకులు పట్టడం మొదలైతే వాళ్ళు అన్నారు, ఇది మంచి శుభసూచకం, దేవతలు కూడా మీ మీద కరుణించారు, ఈ చినుకులు పడుతున్నాయి అన్నారే. కానీ ఆయన మనసులో డౌట్, ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అని. సరే వెంటనే ఆయన లాడ్జికి తీసుకెళ్లారు. లాడ్జికి వెళ్ళిపోయి ఇంకా అందరికి వాళ్ళకి బాక్స్ అది ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ సినిమా నూన్ షో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల చిన్న చిన్న చినుకులు వర్షం కింద మారి ఆ మన్నాడు వచ్చేప్పటికి భారీ వర్షం కింద అయిపోయింది. దాంతో అసలు ఈ సినిమాకి జనాలు వస్తారా, ఈ సినిమా చూస్తారా, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, ఇదే ఆయన టెన్షన్. అయితే ఈ టెన్షన్కి కారణం ఏంటి అని మన ప్రేక్షకులకు ఒక డౌట్ వస్తుంది. ఒక సినిమాయే కదా, ఆయన ఎన్నో మూవీస్ చేశారు, మరి ఈ సినిమాకి ఎందుకు ఇంత టెన్షన్ అంటే, ఈ సినిమాకి ముందు ఆయన అనేక రకాలైన సినిమాలు తీశారు. ఎన్టీ రామారావుతో, రాముడు భీముడితో స్టార్ట్ అయినటువంటి ఈయన బొమ్మలు చెప్పిన కథ అనేటువంటి సినిమా తీశారు. అందులో కృష్ణ, విజయమల ఇద్దరు అప్పటి వరకు మంచి పేరుని అన్నాచెల్లి కింద తీశారు, అది ఫెయిల్యూరు. ఆ తర్వాత పాప కోసం తీశారు, అది ఫెయిల్యూరు. తర్వాత ద్రోహి అని తీశారు, అది అట్టర్ ఫ్లాప్. అంతకుముందుకు చూసుకుంటే సిపాయి కూతురు, అది అట్టర్ ఫ్లాప్. మొత్తం వెలిసి ఈ సినిమా ఖర్చులు లాస్ట్ అన్నీ కలిపి 12 లక్షలు అయింది. 12 లక్షలు అంటే ఇంతే కదా అనుకుంటారు, అప్పట్లో 12 కోట్లతో సమానం. దాంతో ఇంకా రామానాయుడు సినిమా పరిశ్రమకి పనికిరాడు, ఈయన సినిమాలు తీయలేడని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో అందుకు పట్టుదల వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మరి తనకి అప్పటికి కాంపిటేటివ్గా ఉన్నటువంటి వివి రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లుడు సూపర్ డూపర్ హిట్ అయింది. తనైనా సరే ఆ యొక్క మంచి సూపర్ డూపర్ హిట్ తీయాలని చెప్పి ఆయన ఏంటంటే కంకణం కొట్టుకొని నవయుగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కినేని నాగేశ్వరరావుకి నవయుగ వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంది. నేను ఒక మంచి సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, నేను సినిమా తీస్తాను, నాకు 15 లక్షలు అవుతాయి, 10 లక్షలు మీరు పెట్టండి, 5 లక్షలు నేను పెడతాను అన్నా. అంటే నవయుగ వాళ్ళు, ఇది వద్దు, రిస్క్, ఇది ఇప్పటికే నువ్వు నష్టపోయి ఉన్నావు, వద్దు అని చెప్పినా కూడా వినలేదు. సరే ఇంత పట్టుబడితే ఇతనిలో ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఒక నమ్మకం ఉండబట్టి ఇంతకు అడుగుతున్నాడని వాళ్ళు 10 లక్షలు పెట్టడానికి ముందుకు వచ్చారు. ముందుకు వస్తే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఈ ప్రేమ నగర్ మొదలుపెట్టారు. ఈ సినిమా కనుక ఆడకపోతే ఆయన కీలంపాకం అని అక్కడ 50 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. భార్యతో కూడా చెప్పేశారు, సతీమణితో, ఇంకా మనం కనుక ఈ సినిమా హిట్ అవ్వకపోతే వెళ్ళిపోదాం, పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిద్దాం, మన పొలం పనులు చూసుకుంటే హ్యాపీగా గడుపుదాం, ఇదే మనకి చివరి సినిమా, హిట్ అయితే ముందు ముందు సినిమాలు తీస్తాను, లేదంటే ఇదే లాస్ట్ అని చెప్పి అనుకున్న కీలకమైన సినిమా ఈ ప్రేమ్ నగర్. అందుకే ఆయన అంత టెన్షన్ పడుతున్నారు. రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ చెప్పారు, నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిలవద్దు, సెకండ్ షో అయిపోయిన తర్వాత నాకు చెప్పండి అన్నారు. అంతకుముందు ఎప్పుడైనా సరే ఆయన మార్నింగ్ షోకి వెళ్ళి అక్కడ కూర్చొని థియేటర్లో ఉంటే రెస్పాన్స్ ఆయన అబ్జర్వ్ చేసేవాడు. కానీ ఆయనకి టెన్షన్. సరే పడుకుండిపోయారు. మార్నింగ్ అయిపోయింది, మ్యాట్ని అయిపోయింది, ఫస్ట్ షో, సెకండ్ షోకి తలుపులు తీశారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు, తర్వాత వీళ్ళు ఎగ్జిబిటర్స్ వెళ్ళి, లేదండి ఈ సినిమా బాగుంది, ఒక 50 రోజులు 100 రోజులు ఆడుతుంది అని చెప్పి అన్నారు. ఆయనకి కావాల్సింది అది కాదు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పి చెప్పాలి. ఆ మాట ఎవరు చెప్పట్లా. సర్లే ఏదో ఒకటి గండం గట్టిగా గడిచింది.
అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత 4 రోజులు ఆయన అన్ని తిరిగారు, అన్ని సెంటర్స్లో. 4 సెంటర్స్ ఇలా తిరుగుతున్న టైంలో భారీ వర్షం, ఎక్కడికైనా భారీ వర్షమే. కానీ 4 రోజులు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. పెట్టిన పెట్టుబడి 4 వారాల్లో రికవరీ చేసుకోవచ్చు, అయిపోయినంతా కూడా వచ్చేదంతా ప్రాఫిటే. అది రామానాయుడికి ఆనందం కలిగించింది. పర్వాలేదు అని చెప్పేసి ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సినిమా సాధించినటువంటి రికార్డులంతా కూడా మీకు తెలిసిందే. అయితే ఈ సినిమా కథ మీద కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు రామానాయుడు. ఇది ఆరకపూడి కౌశలాదేవి బ్రాకెట్లో కోడూరు కూడా ఉంటుంది. ఆవిడ పేరు 2 రకాలుగా ఉండేది, ఆరకపూడి కౌశలాదేవి బ్రాకెట్లో కోడూరు కౌశలాదేవి. ఈవిడ చక్రభ్రమణం అని చెప్పి ఒక నవల రాశారు. అది డాక్టర్ చక్రవర్తి అని చెప్పేసి బ్రహ్మాండమైన హిట్ అయింది. మంచి కథ నవల. ఈవిడ తీసినటువంటి ఈ ప్రేమ్ నగర్ అసలు యాక్చువల్గా ఫస్ట్ ఒక శ్రీధర్ రెడ్డి అని చెప్పి నిజామాబాద్ చెందిన ఒక ప్రముఖ వ్యాపారి ఈయన కొనుక్కొని అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి సినిమా తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. వెళ్ళి నవల ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుకి పెద్ద నవల చదవటం ఇష్టం ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. దాంతో ఏం చేశారంటే వాళ్ళ భార్య అనుపన్నకి ఇస్తే ఆవిడ చదివి ఈ నవల చాలా బాగుంది, మీరు తప్పకుండా ఈ సినిమా చేయండి అని చెప్పారు. దాని ఆధారంగానే ఈ ప్రేమ్ నగర్ తీద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. సరే, వాళ్ళు దీని మీద పనిలో ఉండగానే వాళ్ళ అంబాసిడర్ గారికి భారీ యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఈ సీతారెడ్డి అన్న భార్య మనకి శకునం బాగలేదు, ఈ సినిమా వద్దు అని చెప్పి వరాయించేశారు. దాంతో భార్య మాట కాదనలేక అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అంటే నేను ఈ సినిమా తీయలేకపోతున్నానని చెప్పి అన్నారు. సో ఆ కథ ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడైతే తనతో సినిమా తీద్దామని రామానాయుడు వచ్చారో ఆయన సజెస్ట్ చేస్తే రామానాయుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి 60,000కు పెట్టి ఆ నవలకి సంబంధించిన హక్కులు కొన్నారు. 60,000 అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. ఇంకో 40,000 పెడితే సినిమాని తీసేయచ్చు. ఆ నవల కొనుక్కొని అది తీసుకొచ్చి ఆచార్య ఆత్రేయకి అప్పచెప్పారు. ఇదే టర్నింగ్ పాయింట్. ఈ సినిమాని అద్భుతమైన రీతిలో మలిచినటువంటి ఆచార్య ఆత్రేయని ఆ రోజు ఉన్నటువంటి నిర్మాత రామానాయుడు మర్చిపోకూడదు, ఎందుకంటే మర్చిపోలేదు కూడా. ఆ సినిమా తర్వాతే ఆయన చాలా కాలం ఇంత సినిమాలు తీశారంటే కారణం ఏంటంటే ఆత్రేయ జనక పాటలు రాయరు, మాటలు రాయరు, నిర్మాత నేర్పిస్తారు. ఇది ఆయనకు ఉన్నటువంటి మొదటి లక్షణం. అయితే ఇక్కడ తీసుకునేటప్పటికీ కేఎస్ ప్రకాశ్రావు డైరెక్టర్. ఈయన దీక్ష అనేటువంటి సినిమాకి మొట్టమొదటి అవకాశం ఆచార్య ఆత్రేయకి ఇచ్చారు. దాంతో ఆచార్య ఆత్రేయకి ఏంటంటే కేఎస్ ప్రకాశ్రావు అంటే ఒక అభిమానం, గౌరవం, ఆయన గురువు అని చెప్పి భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన దగ్గర మనం లేట్ చేయకూడదని చెప్పి మొత్తం స్క్రిప్ట్ అంతా రాసేసి, పాటలు రాసేసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ బౌండెడ్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే షార్ప్ షూటర్ తన గన్ను పెట్టి లక్ష్యాన్ని పెట్టి పేలిస్తే తుపాకీ తోట వెళ్ళి ఎలాగ తగులుతుందో ఇందులో డైలాగ్స్ మనకి అలా తగులుతాయి. అంటే అంత అద్భుతమైన రీతిలో డైలాగ్స్ ఉంటాయి. పాటలు అయితే చెప్పక్కలేదు. తేట తెలుగులా తెల్లవారి వెలుగులా కలకల గలగల కథలి వచ్చింది కన్య అప్సర. ఈ పాట ఎంత బాగుంటుంది నిజంగా. అలాగే ప్రేమ్ నగర్లో కనుక చూసుకుంటే ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యమే. ఆణిముత్యం మనసు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతే అని చెప్పి పాట ఉంది. అది దేవదాసు సినిమాలో పాటలు ఎలా ఉంటుందో అంత గొప్ప డెప్త్కి వెళ్ళి ఆయన రాసినటువంటి ఆ పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఆమె డైలాగ్కి ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఇలా పని మనిషి వాణిసీత ఒక మాట అంటుంది, అని తాగి చెడిపోయాడే కానమ్మా కానీ చెడ్డవాడు మాత్రం కాదు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ చెప్తే ఈ సినిమాలో కళ్యాణ్ పాత్ర వేసినట్టు అక్కినేని నాగేశ్వర క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలా పెడుతూ ఉంటే థియేటర్లో చప్పట్లు. ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత, సెకండ్ రిలీజ్ అయిన తర్వాత, థర్డ్ రిపీట్ రిలీజ్ అయినప్పుడల్లా రామానాయుడికి కనకవర్షం కురిసేది. రామానాయుడు గారికి ఎక్కడైనా సరే డబ్బులు నాకు షార్టేజ్ వచ్చింది అనుకున్నప్పుడు ఈ ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. ఎన్నిసార్లు రిలీజ్ అయినా అంత డబ్బులు ఆయనకి తీసుకొచ్చింది. కాబట్టి ప్రేమ్ నగర్ రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ని నిలబెట్టిన చిత్రం అని చెప్పి చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే ఈ సినిమాలో ఒక విచిత్రమైన పాట ఉంది, లే 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 నా రాజా. ఈ పాట ఆ రోజుల్లో చాలా విమర్శలకు గురైంది. ఈ అక్కినేని నాగేశ్వరరావుకి ఈ పాట ఏమిటి, ఆయన ఏమో ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్ వేసినటువంటి ఈ పాట చేయడం ఏంటి
అని ఆ రోజులు చాలామంది విమర్శించారు. అయితే ఈ పాటకి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ పాట మొత్తం అంతా రికార్డింగ్ పూర్తయింది. ఈ రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఈ పాటను వింటున్నారు వాణిశ్రీ, అలాగే కేఎస్ ప్రకాశ్‌రావు డైరెక్టర్ రామానాయుడు. ఈ పాట అంతా విన్న తర్వాత వాణిశ్రీకి డౌట్ వచ్చింది. ఈ పాట ఎవరి మీద చిత్రీకరణ చేస్తున్నారని అడిగారు. ఇలాగా జ్యోతిలక్ష్మిను తర్వాత మరి అక్కినేని నాగేశ్వరరావు అంటే, లేదండి ఈ పాట ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఇలాంటి పాటలు నేను యాక్సెప్ట్ చేయరు అని చెప్పడంతో పందెం కాసుకున్నారు రామానాయుడు, వాణిశ్రీ. ఎలాగైనా సరే నేను ఒప్పిస్తానని, లేదు ఆయన ఒప్పుకోరని. ఇంతలో అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. వచ్చి రాగానే వాణిశ్రీ ఈ పాట వినిపించారు. ఏంటి ఎందులో ఈ పాట చాలా చెత్తగా ఉందన్నారు. ఈ పాట మీరు ఇప్పుడు మీ మీద చిత్రీకరణ చేస్తారన్నప్పటికీ నో 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 మీరు చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కేఎస్ ప్రకాశ్‌రావు, రామానాయుడు ఇద్దరు వెళ్ళి, ఏమండి ఈ సినిమాలో ఇది చాలా ప్రధానమైనటువంటి పాట, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని నిరూపించేటువంటి ఈ పాట కనుక తీసేస్తే ఇంకా మనకి ఈ సినిమా అనేది ఉండదు, ఆ సినిమా హిట్ అవ్వడం కూడా కష్టం అని చెప్పడంతో రామానాయుడు అప్పటికే కష్టాల్లో ఉన్నారు. ఆయన ఇంకా ఈ సినిమా హిట్ అవ్వకపోతే వెళ్ళిపోతారు అనేటువంటి భావంతో మరి రామానాయుడు రిక్వెస్ట్ మీద అక్కినేని నాగేశ్వరరావు ఈ పాట చేయడానికి ఒప్పుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఎంత మంచి మనస్తత్వం అంటే, ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే జనవరి 20, 1970వ సంవత్సరంలో జరిగింది. ఆ జరిగినప్పుడు ఆయన నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు, కొబ్బరికాయ కూడా కొట్టడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు. అయితే రామానాయుడు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఏమంటే నాకు అమ్మి తెచ్చే చిత్రం ఇది, మీరు ఎలాగైనా సరే కొబ్బరికాయ కొట్టాలి, దేవుడికి దండం పెట్టాలంటే ఆయన బాగుండాలి, నిర్మాత బాగుండాలి అనేటువంటి ఒకే ఒక్క కోరిక మీద ఆయన ఏం చేశారంటే కొబ్బరికాయ కొట్టారు, దేవుడికి దండం పెట్టారు. అంటే తనది ముఖ్యం కాదు, నిర్మాత బాగుండాలనేటువంటి ఆలోచన అక్కినేని నాగేశ్వరరావుకి ఉండబట్టే ఈ ప్రాజెక్ట్లో ఆయన చాలా సహకరించారు. ఆయన ఎంత సహకరించారంటే ఇందులో ఒక పాట ఉంది, నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది, నేను నవ్వాను అనే పాట ఉంది కదా. ఆ పాట యాక్చువల్గా ఆ చిత్రీకరణ చేసే టైంలో ఈ పాట రాయడానికి ఆచార్య ఒప్పుకోలే. ఒక తాగుబోతు, ఆ తాగుబోతుకి పుట్టినరోజు, ఆ పుట్టినరోజుకి ఒక పాట, ఆ పాట నేను రాయనని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే ఆయనకి అప్పుడప్పుడు ఇలాంటి కొంత చేస్తూ ఉంటారు ఆయన. సరే పాట రాకపోతే వేరే వాళ్ళ చేత రాయించారు. కానీ ఇక్కడ మళ్ళీ కేఎస్ ప్రకాశ్‌రావు తన గురువు కాబట్టి ఒక పాట రాసి చేతిలో పెట్టారు, అదే ఈ పాట. ఈ పాట విన్న తర్వాత రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావుకి డౌట్ వచ్చింది. అసలు ఏంటి ఈ పాట చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి ఆచార్య ఇంటికి వెళ్ళి దాదాపు 4 గంటల పాటు ఆయనతో మాట్లాడారు. అసలు ఈ పాటకున్న అర్థం ఏంటి, ఈ అర్థానికి మనం ఏ విధంగా అభినయం చేయాలి అని చెప్పేసి 4 గంటల పాటు డిస్కషన్ చేసి ఈ సినిమా షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. అంటే ఆయన ఎంత ఆలోచిస్తారు అక్కినేని నాగేశ్వరరావు, ఒక పాట చేయడానికి డెప్త్ ఎలాగా ఉంటుందని చెప్పడానికి ఈ సినిమా ఇదొక ఉదాహరణ. అలాగే మనసుగతి ఇంతే అన్న పాట అప్పుడు కూడా ఆయన మళ్ళీ ఆచార్యతో మాట్లాడి మూమెంట్స్ ఎలా ఉండాలో చూసుకుని ఆ సినిమాకి అభినయం చేయటం ఆ రోజు ఆయనకున్న నిబద్ధతకి ఒక ఉదాహరణ. ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఎవరి కోసం ఏ ప్రేమ మందిరం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట అసలు యాక్చువల్గా క్లైమాక్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ పాయిజన్ తీసుకొని పాడేటువంటి పాట. ఇందులో ఇంకా ఫైట్లు ఉండవు, ఏముండవు, ఇదే క్లైమాక్స్. ఇక్కడ నటన చాలా పరాకాష్కి వెళ్ళాలి. అందుకని అక్కినేని నాగేశ్వరరావు అంతకుముందు తిండి మానేసి గడ్డం పెంచుకొని ఆ క్లైమాక్స్ మీరు ఒకసారి చూడండి, చాలా పీక్కి తీసుకెళ్ళిపోతాడు ఆయన. అయితే ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు రామానాయుడికి థియేటర్ తిరుగుతున్నప్పుడు అడిగారు, ఏమంటే ఈ సినిమా మీరు బాగా తీశారు, జర్నలిస్ట్ కూడా అడిగారు, కాకపోతే ఒక పాయిజన్ తీసుకున్న వ్యక్తి మరి ఇంతసేపు ఇంతకాలం ఉండగలడా అని చెప్పి అనేటప్పటికీ దానికి ఆల్రెడీ రీసెర్చ్ చేశారు కేఎస్ ప్రకాశ్‌రావు. ఆయన విజయ హాస్పిటల్కి సంబంధించి అక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఇంత టైము నిలుగుతూ ఉంటే పర్వాలేదా అంటే కొంతమంది పర్వాలేదు, కొంతమంది తట్టుకోగలరు అని చెప్పిన మీదటే పాయిజన్ తీసుకొని ఈ సినిమా పాడినట్టుగా చూపించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పుడు మనం చూసిన క్లైమాక్స్ కాదు, యాక్చువల్గా అక్కినేని నాగేశ్వరరావు మరణిస్తారు. ఇది ఈ నవల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. కాకపోతే ఈ నవలని యాజిటీస్గా సినిమా తీస్తే ఆ సినిమా ఆడదు. ఇంటర్వెల్ వరకు కూడా నవల్ని ప్రధానమైనటువంటి పాత్ర కింద తీసుకున్నారు. ఇంటర్వెల్ నుంచి ఆచార్య మొత్తం తన కథనే మార్చేశారు. మీరు సినిమా కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది, దొంగతనం వాణిశ్రీ మీద నేరారోపణ జరిగినప్పుడు
లత ఎందుకు చేశావు ఈ పని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చెప్పేటప్పటికి అంతవరకు ఉన్నటువంటి సినిమా అంతా టర్న్ అయిపోతుంది. వాణిశ్రీ ముభావంగా ఉండటం, మాట్లాడకపోవటం ఇవన్నీ కూడా అందులో కనపడతాయి. కాబట్టి ఇదన్నీ కూడా మార్పులు చేర్పులు చేసిందే. అయితే ఈ ట్రాజడీ కనుక చేస్తే ఆ సినిమా గల్లంత అవుతుందా, హిట్ అవ్వదా, ఫ్లాప్ అయిపోతుందా? ఫ్లాప్ అయిపోతే మళ్ళీ ఆయన చెప్తున్నారు కదా, అక్కడికి కీనంబాకంలో 50 ఎకరాల పొలం ఉంది, అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి. దాంతో కేఎస్ ప్రకాష్ ఆలోచించారు, లేదు లేదు ఇది ట్రాజడీ చేస్తే మళ్ళీ ఏదైనా ప్రమాదం అని చెప్పేసి లాస్ట్లో ఆయన బతికినట్టుగా చూపించారు. ఆ క్లైమాక్స్ కూడా ప్రజలకు నచ్చింది, నచ్చబట్టే అద్భుతమైన రికార్డులు సాధించింది. అయితే ఈ సినిమాని వసంత మాళిగే అని చెప్పేసి తమిళంలో తీశారు. అక్కడ శివాజీ గణేశన్, మళ్ళీ వాణిశ్రీ హీరోయిన్. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ మరి శివాజీ గణేశన్ చాలా అద్భుతమైన రీతిలో పాడతాడు, యాక్ట్ చేస్తాడు ఆయన. అయితే అక్కడ ఏం చేశారంటే 2 క్లైమాక్స్లు తీశారు. ఒక క్లైమాక్స్లోనేమో శివాజీ గణేశన్ చనిపోతారు, ఒక క్లైమాక్స్లోనేమో బతుకున్నట్టుగా పాజిటివ్గా తీశారు. ఆ 2 ప్రింట్లు కూడా రిలీజ్ చేశారు. ఒక ఏ క్లాస్ సెంటర్లోనేమో చనిపోయినట్టుగా ఉన్నటువంటి ప్రింట్ని రిలీజ్ చేశారు, అలాగే బీసీ సెంటర్స్లోనేమో బతుకున్నట్టుగా తీశారు, పంపించారు. ఏం తీసినా కూడా అన్ని చోట్ల కూడా తమిళంలో కూడా విజయదుందుబి మోగించింది ప్రేమనగర్. ప్రేమనగర్ సినిమాని హిందీలో కూడా తీశారు. హిందీలో కూడా ఈ సినిమా పేరు ప్రేమనగరే. రాజేష్ ఖన్నా, హేమమాలిని ఇందులో నటించారు. నార్త్లో కూడా ఇది అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ ప్రేమనగర్ సినిమా వచ్చేటప్పటికి పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత వచ్చిందో విమర్శలు కూడా అంతే వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ లేలేలే నారాజా పాట ఆ రోజు చాలామంది విమర్శలకు గురైనటువంటి పాట. అలాగే ఇందులో కనుక రాజుబాబు ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అది కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఆచార్య ఆత్రేయ ఏంటి ఈ డబుల్ డైలాగ్స్ రాయటం ఏంటి అని కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమాకి మెయిన్ సంభాషణ మాత్రమే ఆచార్య ఆత్రేయ రాశారు. కామెడీ ట్రాక్ అంతా అప్పట్లో అప్పలాచార్య అని చెప్పి ఆయన రాసేవాళ్ళు. అప్పలాచార్య ఏంటంటే కొంచెం శృతి మించి ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇందులో పెట్టడం జరిగింది. అందుకే మీకు టైటిల్స్లో కూడా అందులో ఖచ్చితంగా చూపిస్తారు కామెడీ ట్రాక్ అప్పలాచార్య అని చెప్పేసి. ఈ సినిమాకి వచ్చేప్పటికి ఇంకా వదిన క్యారెక్టర్ ప్రధానమైనటువంటి క్యారెక్టర్, కొంత విలనిజం కూడా కనపడుతుంది. సత్యాన్ని ఎలానో ఇందులో ఉన్నాడు కాబట్టి ఎలానో విలనిజం ఉంటుంది. అయితే ఈ క్యారెక్టర్కి ఏమైనా పెట్టాలి, ఏది పెడితే బాగా హిట్ అవుతుందని చెప్పి మీమాంస జరిగింది. అప్పట్లో మహానటి సావిత్రి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. సో ఆమెను తీసుకొచ్చి ఇందులో వదిన క్యారెక్టర్ కనుక పెడితే ఎలా ఉంటుంది, సినిమాకు ఒక నిండుతనం వస్తుంది కదా అని చెప్పి రామానాయుడు అనుకున్నారు. అలాగే కేఎస్ ప్రకాష్ రావు కూడా అదే మాట అనుకున్నారు. కాకపోతే అప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మెయిన్ లీడ్ రోల్ చేస్తుందేమో వాణిశ్రీ. అప్పటికి సావిత్రికి ఇంకా యాక్సెప్టెన్సీ రాలా, తను ఇంకా సెకండ్ గ్రేడ్లోకి వెళ్ళిపోవటం అనే యాక్సెప్టెన్స్ ఇంకా రాలా. తర్వాత కాలంలో ఆవిడ మారాలనుకోండి, అది వేరే విషయం. ఈ సినిమా అప్పుడు మాత్రం ఆవిడ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ తరహా క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలా. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేశారంటే ఎస్ వరలక్ష్మి ఈవిడ్ని వదినగా క్యారెక్టర్లో పెట్టారు. అలాగే వదిన క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆవిడకి అక్కినేని నాగేశ్వరరావుకి మధ్య జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఈ కథకి కీలకం. అలాగే శాంతకుమారి ఈమె తల్లి క్యారెక్టర్లో నటించేటప్పుడు శాంతకుమారిని యాక్చువల్గా దొంగతనం నేరారోపణ చేసినటువంటి విషయంలో అక్కినేని నాగేశ్వరరావు చెప్పే డైలాగ్స్ చాలా ఆలోచింపు చేస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా ఆయల దగ్గర వదిలేసి తన గురించి ఏమీ పట్టించుకునేటువంటి తల్లి ఆవిడ చేసినటువంటి తప్పుని ఆయన ఒక సుదీర్ఘమైన డైలాగ్లో చెప్పే సన్నివేశం మాత్రం ఆ రోజు సినిమా హాల్లో అందరినీ కూడా కన్నీళ్లు పెట్టించింది. ముఖ్యంగా తల్లికి కొడుక్కి ఉండే రిలేషన్షిప్ కనుక సరిగా లేకపోతే ఒక వ్యక్తి ఎలాగా మరి పక్క దారి పడతాడు, వ్యసనానికి లోనవుతాడు, ఈ క్యారెక్టర్ ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే తన ప్రేమ గురించి తను వ్యసనానికి లోనైనటువంటి వ్యక్తిని కూడా మరి మార్చుకున్నటువంటి వ్యక్తిగా వాణిశ్రీ కనబడతారు. వీళ్ళిద్దరి మధ్య కూడా డైలాగులు చాలా బ్రహ్మాండంగా పేలుతాయి. ఒకనొక దశలో అయితే అక్కినేని నాగేశ్వరరావు తాగుడు మానేస్తారు, ఎందుకంటే ప్రామిస్ చేస్తారు కాబట్టి. కానీ డాక్టర్లు ఏం చెప్తారంటే తాగడం అనేది ఒకసారి మానేస్తే చాలా ఇబ్బంది, తాగమని చెప్తారు. అప్పుడు వాణిశ్రీ వచ్చి చెప్తుంది నేనే తాగమంటున్నాను, తాగమని. అప్పుడు చెప్తారు నువ్వు చెప్పినా కూడా నేను తాగను, నీకు మాట ఇచ్చానని చెప్పేసి. ఆ డైలాగ్లో కనుక చూసుకుంటే సినిమా మొత్తం కనుక చూస్తే 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి దర్శకత్వం, ప్రొడక్షను,
తర్వాత అలాగే మిగతా క్యారెక్టర్స్ పక్కన పెడితే ఆచార్య ఆత్రేయ. ఈ సినిమా విజయానికి మిగతా వాళ్ళంతా కూడా ఒక కారణమైతే ఒకే ఒక వ్యక్తి ఆత్రేయ ఈ సినిమాని నిలబెట్టారు. కేవలం ఆయన చేసినటువంటి పాటలు డైలాగ్స్ వల్లే సినిమా అంత రన్ అయిందంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎవరైనా సరే దీని మీద ఒక థిసిస్ లాగా, అంటే దీని మీద ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. ఒక డైలాగ్ రైటర్ సినిమాని ఎలా నిలబెట్టాడు అన్నది మనకి ప్రేమనగర్లో ఖచ్చితంగా చూపిస్తారు. నిజంగా ఆ క్రెడిట్ అంతా కూడా ఆచార్య ఆత్రేయకే వెళ్తుంది. ఈ విధంగా ప్రారంభమైన ఈ సినిమా స్టార్టింగ్లో ఎన్నో ఒడిదుడుకులు లోనై ఈ సినిమా లాస్ట్ సినిమా, నేను సినిమా రంగం నుంచి వెళ్ళిపోతాను అనుకున్నటువంటి రామానాయుడికి ప్రేమనగర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత కాలంలో మూవీ మొగలుగా ఆయన అవతరించి హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్ కట్టి అనేక భాషల్లో సినిమాలు తీశారు. ఆ సినిమాలు తీయగలిగే శక్తి, సత్తా, విజయం ఈ ప్రేమనగర్ ద్వారా ఆయనకి లభించింది. ఒకవేళ కనుక ప్రేక్షకుల దురదృష్టం కొద్దో దేని కొద్దో ఆ సినిమా కనుక ఆడకపోయి ఉంటే రామానాయుడు ఆయన చెప్పినట్టుగానే కీలంపాకం వెళ్ళి ఆయన వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీ కోల్పోయేదేమో. కాబట్టి ఈ సినిమా ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ కీర్తి పతాకం ఎగరటానికి ఈ ప్రేమనగరే తొలి పునాది అని కూడా మనం అనుకోవచ్చు.